భారత్లో ఒక్కరోజే 4 హెచ్ఎంపీవీ కేసులు నమోదు. బెంగళూరులో 2, కోల్కతాలో 1, అహ్మదాబాద్లో 1కి పాజిటివ్ ఎంటర్ ది వైరస్. హెచ్ఎంపీవీ కేసులపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవాలని బెంగళూరు సర్కార్ ఆదేశం. అందుబాటులోకి ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ 800 కోట్లతో నిర్మాణం. సిటీలో సెకండ్ లార్జెస్ట్ వంతెనగా రికార్డ్. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. తప్పుడు కేసులు బనాయించే కుట్ర అంటూ కేటీఆర్ ఫైర్. కుప్పంలో కొనసాగుతున్న చంద్రబాబు టూర్. సూర్యకర్ సోలార్ పైలట్ ప్రాజెక్ట్ ఓపెనింగ్. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం. మందుపాతర పేలి 10 మంది జవాన్లు దుర్మరణం. ఉండిలో రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేష్. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవాలని సూచన. కిమ్స్ లో శ్రీతేజ్ పరామర్శకు వెళ్లాలనుకుంటే సమాచారం ఇవ్వాలి. అల్లు అర్జున్ కు రామ్ గోపాల్ పేట పోలీసులు మరోసారి నోటీసులు. డిప్యూటీ సీఎం పవన్ పై కేఏ పాల్ ఆగ్రహం. ఏపీలో మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శ. ఇప్పటి వరకు 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. 6,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్న మంత్రి నాదెండ్ల. రైతు భరోసాపై బీఆర్ఎస్ బీజేపీ రాద్ధాంతం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న మంత్రి పొన్నం. నేటి నుంచి ప్రతి సోమవారం హైడ్రాలో ప్రజావాణి. ఫిర్యాదుదారులు పూర్తి ఆధారాలతో రావాలన్న కమిషనర్. బాపట్ల జిల్లా పర్చూరులో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం. తల్లి కళ్ల ముందే 2 కూతుర్లు అగ్నికి ఆహుతి. ఇక రైల్వే పరుగులకు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ రెడీ. వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ. తెలంగాణలో 3,35,00,000 ఓటర్లు. సవరించిన జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం. శ్రీశైలంలో పులి సంచారం. ఓ పూజారి ఇంట్లోకి చొరబాటు. కోటప్పకొండ సమీపంలో బస్సు బోల్తా. 30 మందికి స్వల్ప గాయాలు. మీడియా ముందే కన్నీరు మున్నీరైన ఢిల్లీ సీఎం. బీజేపీ ఎంపీ రమేష్ బిదూరి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన. ఇండియన్ సినిమా చరిత్రలో పుష్ప 2 సరికొత్త రికార్డ్. 32 రోజుల్లో 1831 కోట్లు వసూలు. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లో. హెచ్ఎంపీవీ వైరస్ ప్రకంపనలతో 12 లక్షల కోట్ల సంపద ఆవిరి. అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం. వాహనాల రాకపోకలకు అంతరాయం. లండన్లో మనోళ్ల పాగా. బ్రిటన్ పౌరుల కంటే అధిక ఆస్తులు భారతీయులకే. అదాని ప్రాజెక్టుల సమీక్షకు కమిటీ. శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం.
టెస్టుల్లో గెలవాలంటే ఈ పరుగులు సరిపోవు. సిడ్నీ టెస్ట్ ఓటమిపై గంగూలీ స్పందన. రాజీనామా యోచనలో ట్రూడో కెనడా ప్రధాని సంచలన నిర్ణయం.